నమస్తే వెల్కమ్ టు నీల్కమల్ క్రియేషన్స్. సో ఇది వచ్చేసి కంప్లీట్ హోల్సేల్ స్టోర్ అండి. ఎవరైనా శారీ బిజినెస్ చేసుకునే వాళ్ళైనా, బొటీక్ అయినా, ఇంట్లో నుంచే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ప్లేస్. మీకు బయట ఎక్కడికో వెళ్ళి కలెక్షన్ తెచ్చుకునే బదులు మన హైదరాబాద్లోనే, అది కూడా జనరల్ బజార్, మనకి మాంకాళి టెంపుల్ ఉంటుంది కదా, టెంపుల్కి బ్యాక్ సైడ్ వాల్కి వెనకాలే ఉంటుందన్నమాట. సో ఇక్కడికి వచ్చారంటే మీకు బయట ఏవైతే రేట్స్ అనుకుంటారో అంతకంటే తక్కువ, అండ్ మనకి ఛార్జెస్ కూడా మిగిలిపోతాయి. డైరెక్ట్గా ఇక్కడ నుంచే తీసేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే హోల్సేల్, సో అన్ని సెట్ లాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా సింగిల్ పీస్ ఉండదు, సెట్ వైజ్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈరోజు బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించబోతున్నాను. ఫస్ట్ శారీ చూడండి. ఇది వచ్చేసి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. మీకు చూడడానికి ఎలా కనబడుతుందో ఎపిసోడ్లో, కానీ శారీ అయితే అసలు క్రీస్ అవ్వదు, ముడతలు పడదు అంటాం కదా. సో అలా ట్రావెలింగ్ అయినా కానీ బాగా సెట్ అవుతుంది. మంచి పింక్ శారీ, బోత్ ద సైడ్స్ మ్యాంగో స్టైల్ బార్డర్స్ వచ్చాయి. బాడీ పార్ట్ అంతా వైట్తో జిగ్జాగ్ ప్రింట్స్ వచ్చేసాయి. శారీ హైలైట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. పళ్ళు చూడండి, బ్యూటిఫుల్లీ వైట్ ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు, టాసల్స్ కూడా అటాచ్డ్ వచ్చాయి. సింగిల్ శారీస్ కోసం అయితే కాంటాక్ట్ అవ్వద్దండి, సెట్ లాగా తీసుకోవాలి. బ్లౌజ్ సెల్ఫ్లో వచ్చేస్తుంది. ఇందులో కలర్స్ ఉన్నాయి. కలర్స్ చూస్తున్నారు కదా, మంచి బ్లాక్ అండ్ వైట్ కలర్. బ్లాక్ అండ్ హాఫ్ వైట్ వచ్చేసింది. బ్లాక్ అండ్ వైట్ అంటే ఇది వస్తుంది. ఇందాకది బ్లాక్ అండ్ హాఫ్ వైట్ వచ్చింది, ఇది కంప్లీట్ వైట్ అండ్ బ్లాక్ అనమాట. మన నెక్స్ట్ షేడ్ పర్పుల్ కలర్లో ఉంది. శారీస్ అయితే బాగున్నాయండి. ప్రైస్ అయితే నేను చెప్పట్లేదు, రీసెల్లర్స్కి వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని నేను ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదు. మీరు వచ్చి చూసి సెట్ లాగా మాట్లాడుకొని తీసుకెళ్ళడమే. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి స్కై బ్లూ, అండ్ మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి వాయిలెట్. ఇన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అది కూడా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్తో. డ్రేప్ చేసుకోలేము అనుకునే వాళ్ళకి కూడా ఈ శారీస్ బాగా సెట్ అవుతాయి అనమాట. ఈజీ టు వేర్ ఆప్షన్స్. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, చూసేద్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బ్లూ అండ్ పింక్ శారీ. పైన బార్డర్ చూడండి, మంచి పింక్ బార్డర్ గోల్డెన్ జరీతో ఇలా చక్కగా ఎలిఫాన్స్ వచ్చాయి. మీకు కనబడుతుందో లేదో, ఎలిఫాన్స్, మ్యాంగోస్, పీకాక్స్ లాగా వచ్చాయి. పైన ఒక 2 inches బార్డర్. బాడీ పార్ట్ అంతా సెల్ఫ్లో ఇలా డైమండ్స్ వస్తున్నాయండి. మీకు వీడియోలో ఈ కలర్ పైన ఆ డైమండ్స్ అయితే కనబడవు, కానీ సెల్ఫ్లో డైమండ్స్ వచ్చేసాయి. కింద బార్డర్ చూడండి, పింక్ అండ్ గ్రీన్ 2 బార్డర్స్ వచ్చాయి. సేమ్ పైన వచ్చిన బార్డరే కింద 2 times పింక్లో ఇచ్చారు, గ్రీన్లో 1 time ఇచ్చారు. పీకాక్ అండ్ ఎలిఫెంట్ బార్డర్ అన్నాను కదా, అదే ప్యాటర్న్. పళ్ళు కూడా చూడండి, లైన్స్ ప్యాటర్న్ పళ్ళు, కలర్ఫుల్గా లైన్స్ వచ్చేసాయి. అండ్ దీంట్లో బ్లౌజ్ ఎలా వస్తుందంటే కాంట్రాస్ట్లో ప్రింటెడ్ ప్యాటర్న్ బ్లౌజ్. శారీలో వచ్చినటువంటి బార్డరే బ్లౌజ్లో కూడా తీసుకున్నాం. శారీ ప్యాటర్న్ అయితే అదిరిపోయింది. అంటే ఇలా 2-3 కలర్స్ ఉంది కదా, శారీ చూడడానికి బ్రైట్గా కనబడుతుంది. కలర్ ఆప్షన్స్ చూపిస్తాను చూడండి. పింక్కి ఇలా ఎల్లో అండ్ మనకి బ్రింజాల్ కలర్ బార్డర్ వచ్చేసింది. మన నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్కి బ్లూ అండ్ పింక్ బార్డర్స్ వచ్చేసాయి. బ్లౌజు పళ్ళు ఈ కింది కలర్లో వస్తాయండి. మన నెక్స్ట్ షేడ్ చూస్తున్నారు కదా, బ్లూ కలర్కి పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చేసింది. మన నెక్స్ట్ బ్లాక్, అసలు సూపర్గా ఉందండి కాంబినేషన్. బ్లాక్ ఎక్కడ చూసినా బాగా అనిపిస్తుంది. కలర్ చూడండి, మంచి బ్రింజాల్ పర్పులిష్ కలర్ అనమాట, ప్లమ్ కలర్ అంటాం కదా అలా. నెక్స్ట్ వచ్చేసి ఎల్లోకి రెడ్ గ్రీన్, ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్. ప్యాటర్న్స్ చాలా బాగున్నాయి, బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇప్పుడు అంతా కొత్త కలెక్షన్ తెప్పించామండి. మనకి పాత కలెక్షన్ అంటే చూసేవాళ్ళు ఆల్రెడీ చూసుంటారు, కొన్ని కలెక్షన్ అయితే ఉంటాయి స్టోర్లో, కానీ ఎపిసోడ్లో కవర్ చేసేవన్నీ కొత్త కలెక్షన్. నెక్స్ట్ ఇంకా బోనాలు, శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఈ టైంలో సేల్ బాగుంటుంది. ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు మనకి లోడ్ చేసుకోవాలి అనుకున్న దిస్ ఇస్ ద బెస్ట్ టైం. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్, ఇది కూడా జార్జెట్ శారీ. మీరు అంటే కాటన్ స్టైల్ అనుకోవచ్చు, కానీ చూడండి జార్జెట్ ఫ్యాబ్రిక్ అంటే క్రేప్ జార్జెట్ స్టైల్ ఉంటుంది చూసారా, అలాంటి లుక్ ఉంది శారీ. కలర్ కూడా మంచి పింకిష్తో చాలా బాగుంది కలర్. పైన గోల్డెన్ జరీ బార్డర్, డైమండ్ ప్యాటర్న్, కింద మనకి అటు ఇటు ఇచ్చారు గ్యాప్ స్టైల్ లాగా డైమండ్ బార్డర్. బాడీ పార్ట్ అంతా వైట్ కలర్తో జిగ్జాగ్ ప్రింట్స్. శారీ అయితే అద్దరిపోయిందండి, చాలా బాగా నచ్చింది నాకు. పళ్ళు కూడా చూసేయండి, ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు వస్తుంది. అండ్ దీంట్లో బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తాను. బ్లౌజ్ సెల్ఫ్లో ప్లెయిన్ బ్లౌజ్. శారీలో వచ్చినటువంటి గ్యాప్ స్టైల్ బార్డరే బ్లౌజ్లో కూడా తీసుకున్నాం. ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. కలర్స్ చూడండి, పీకాక్ బ్లూ కలర్. మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి ఇది వాయిలెట్ షేడ్ వచ్చేసింది. అన్నిటిపైన ప్రింటెడ్ ప్యాటర్న్ అండ్ గ్యాప్ స్టైల్ బార్డర్స్ వచ్చాయి. ఎల్లో పైన గ్రీన్ ప్రింట్స్, అంటే ఇందాక వరకు హాఫ్ వైట్ ప్రింట్స్ వచ్చాయి కదా, ఇది గ్రీన్ ప్రింట్స్ వచ్చాయండి, డిఫరెంట్గా ఉంది. ఇది కూడా డార్క్ గ్రీన్ పైన హాఫ్ వైట్తో ప్రింట్స్.
మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి ఇది డార్క్ రాణి పింక్ అంటాం కదా, అలా వచ్చేసింది. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్, అండ్ ఇందులో లాస్ట్ కలర్ వచ్చేసి గ్రీన్. అది కూడా లైట్ పిస్తాయిష్లో చాలా బాగుంది గ్రీన్ కాన్సెప్ట్. వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. అంటే మనకి చాలామంది వచ్చిన వాళ్ళు, ఎవరి బిజినెస్కైనా వచ్చిన వాళ్ళు కంఫర్ట్ చూస్తారు, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయా అని చూస్తారు. ఇవన్నీ అదే ప్యాటర్న్స్. నెక్స్ట్ వెరైటీ కూడా చూద్దాం. సో మన నెక్స్ట్ శారీ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మంచి జార్జెట్ స్టైల్. ఇవేంటంటే డైలీ వేర్కి, ఆఫీస్ వేర్కి, మనకి చిన్న చిన్నగా ట్రావెలింగ్కి బాగా సెట్ అవుతాయి శారీస్. మోస్ట్లీ పెట్టుబడులకు కూడా ఇలాంటి శారీస్ బల్క్లో తీసుకెళ్తూ ఉంటారు. సో ప్రతి వాళ్ళ దగ్గర ఇలాంటి శారీస్ అయితే బాగుంటాయి. కలర్ చూడండి, గ్రేష్ కలర్కి బ్లాక్ కలర్, బోత్ ద సైడ్స్ సాటిన్ క్రేప్తో మంచి బ్లాక్ బార్డర్ వచ్చేసింది. బాడీ పార్ట్ అంతా కూడా ప్రింటెడ్ ప్యాటర్న్, వైట్ బ్లాక్ కలర్తో ప్రింటెడ్ ప్యాటర్న్ వచ్చేసింది. కింద కూడా సేమ్ సాటిన్ క్రేప్ బార్డర్ అండ్ ఇలా షిమ్మర్ లైన్ బార్డర్ ఇచ్చాము. పళ్ళు రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు వస్తుందండి. సింపుల్గా రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు వచ్చేసి బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ బ్లాక్ బ్లౌజ్, వాటిపైన కూడా డైమండ్ లాంటి ప్రింట్స్ వచ్చాయి. ఇది బ్లౌజ్ స్టైల్ అనమాట. శారీ బాగుంది కదా, మీకు వైట్ బ్లాక్ అంటే బాగా అట్రాక్టివ్గా కనబడుతుందని చూపిస్తున్నాను. ఇందులో ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్. అసలు పింక్ కలర్ ఉంది మనకి, ప్రతి దాంట్లో బార్డర్ కలర్తో బ్లౌజ్ వచ్చేస్తుంది. గ్రీన్ షేడ్ ఈ కలర్ ఉంది చూసారా, ఈ కలర్తో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది. సో మన నెక్స్ట్ కలర్ చూడండి, పర్పులిష్ కలర్. కలర్ అయితే చాలా క్లాసీగా ఉంది. మన నెక్స్ట్ షేడ్ ఆరెంజ్. కలర్స్ చూసేయండి, జస్ట్ మీకు ప్యాటర్న్స్ నచ్చుతే ఉంటాయి ఇలాంటివి. బ్లూ కలర్, అండ్ ఇది వచ్చేసి పింక్, అండ్ ఇందులో లాస్ట్ కలర్ డార్క్ బ్లూ. వెరీ లైట్ వెయిట్, కంఫర్టబుల్, అండ్ చూడ్డానికి కూడా డీసెంట్గా ఉన్నాయి. ఇంకొక వెరైటీ ఉంది, అది కూడా చూసేద్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ శారీస్ చూస్తే లెనిన్ కాటన్ శారీస్ లాగా అనిపిస్తున్నాయి, కానీ ఫ్యాబ్రిక్ చూడండి జార్జెట్ ఫ్యాబ్రిక్. మనకి ఇలాంటి ప్యాటర్న్ ఐడియా ఉంటుంది, కానీ జార్జెట్ పైన రావడం ఇదే ఫస్ట్ టైం. కలర్ చూడండి, రెడ్కి ఇలా మంచి బ్రింజాల్ కలర్. బోత్ ద సైడ్స్ బార్డర్ చూస్తున్నారు కదా, గోల్డెన్ జరీతో ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ పైన వచ్చింది. పైన వచ్చిన బార్డరే కింద 2 times ఇచ్చారు. బాడీ పార్ట్ అంతా డైమండ్ ప్యాటర్న్ ప్రింట్స్ వచ్చేసాయి. పళ్ళు కూడా చూడండి, ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు వస్తుంది సెల్ఫ్ కలర్లో, అండ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్లో ప్లెయిన్ బ్లౌజ్. శారీలో వచ్చినటువంటి బార్డరే బ్లౌజ్లో తీసుకున్నాం. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. గ్రీన్కి ఇలా లావెండర్, మనకి కాస్త వైలెట్ షేడ్లో వచ్చేసింది. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్కి పింక్ కలర్ కాంబినేషన్. మన నెక్స్ట్ షేడ్ గ్రీన్కి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి వైలెట్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్. అండ్ ఈ షేడ్ కూడా చూస్తున్నారు కదా, బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి మనకి బ్రింజాల్ కలర్కి బ్లూ కలర్ అయితే చాలా బాగుంది. మన నెక్స్ట్ షేడ్ ఎల్లోకి బ్లూ కలర్. సో ఇవన్నీ జార్జెట్స్, మీకు మరీ చెప్తున్నాను, జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన వచ్చాయి. ప్యాటర్న్స్ చాలా బాగున్నాయి. ఈరోజు చూపించిన ఆల్మోస్ట్ అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్. ఓన్లీ బిజినెస్ చేసుకునే వాళ్ళు, రీసెల్లర్స్ లేదా బొటీక్ వారి కోసమే ఈ స్టోర్ అంతా. హోల్సేల్ స్టోర్. సింగిల్ పీసెస్ ఇవ్వడం జరగదండి. సో ఎంక్వైరీ చేసినా ఇక్కడ సింగిల్ పీసెస్ అనేవి ఇవ్వడం జరగదు. సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.